పెత్తనమేంటి? ఎవరు పవిత్రమైన వారో, ఎవరు ఆ పవిత్రని కోల్పోయిన వారో, ఎవరి మీద అమ్మ కటాక్షం ఉందో, ఎవరి మీద లేదో ఈ పరీక్షలో తేలిపోతుంది. అడ్డు తప్పుకో. మీతో గొడవ పడ్డానికి మేం రాలేదు. పల్లెటూరు జనం మీ మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో మాట్లాడడానికొచ్చాం. ఆ జనాల సమస్యలను తీర్చినందుకే కదా మీరు దేవతయ్యారు. అటువంటి పేరు తెచ్చుకున్న మీకు ఇప్పుడు చెడ్డ పేరు రాకూడదు. ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాం. నీ ఇంటి సమస్యలు నీకున్నాయని జనాలందర్నీ వదిలేస్తావా? నువ్వు ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన వంశ ప్రతిష్ట ఏమవుతుంది? అది ఆలోచించవా? ఈవిడ ఏది ఆలోచించదు. నిన్ను ఇంకా ఏ విధంగా దెబ్బ కొట్టాలా అన్న విషయాల గురించి అయితే బాగా ఆలోచిస్తుంటుంది. ఈవిడ పూజ గదిలోకి వెళ్ళలేకపోతే నువ్వు కూడా వెళ్ళలేవని అందరూ అనుకుంటున్నారు కదా. వెళ్ళగలవని నిరూపిద్దాం. రా, తప్పుకో. అందరం చూద్దాం రండి. నువ్వు బయట నుంచి వచ్చిన పిల్లవైనా ఈ ఇంటికొక పిల్లర్లా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు ఈ ఇంటి చిన్న కోడల్ని నేను. నా ధర్మం నేను పాటించాలి కదా. నేనే మీ దగ్గరకొచ్చి అన్ని విషయాలు చెప్పానని మీరు నా పేరు చెప్పేస్తారేమోనని చాలా భయపడ్డాను. మంచి చేస్తున్న నీలాంటి దాన్ని ఆపదలోకి ఎలా నెట్టేస్తావమ్మా? అందుకే నీ గురించి నోరు జారలేదు. నాకేమనిపిస్తుందో చెప్పమంటారా? పూజ గదిలోకి మీరు అడుగు పెట్టగలిగారు కాబట్టి ముక్కు పొడుకను అమ్మవారిని మీరే ఈ ఇంటి నుంచి బయటకు తీసుకునొచ్చి పల్లెటూరికి తీసుకువెళ్తారనిపిస్తుంది. నాకేదైనా అనిపించిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీకు మంచి జరగడానికి, అందరిలో మంచి పేరు రావడానికి, అందరూ మీ గొప్పతనం గుర్తించడానికి ఆ విధంగా జరుగుతుంది అనిపిస్తుంది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదమ్మా, నువ్వు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో నా కూతురు కనిపిస్తుంది. నీ ప్రవర్తనలో నా కూతురు కనిపిస్తుంది. నా అక్షయ నాకు దూరమైనా నిన్ను చూసిన ప్రతిసారి అక్షయ నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మీ అక్షయ మీ దగ్గరకు వచ్చేంత వరకు నన్నే మీ కూతురు అనుకోండి అని. నిన్నిలా దగ్గరికి తీసుకుంటే నా అక్షయని తీసుకున్నట్టుంది. రూపం తప్ప మిగిలిన అన్నింటిలోనూ నా కూతురికి నీకు ఎటువంటి తేడా లేదు. ఓ మంచి పని కోసం ఈ రూపంను ఆ భవాని ప్రసాదించిందమ్మా. కొన్ని రోజులు ఈ రూపం మనిద్దరి మధ్య అడ్డు కూడా అయ్యుండొచ్చు గాని ఈ రూపంతోనే నేను నిన్ను మన కుటుంబంలో కలుపుతాను. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండమ్మా. నీ వల్ల నా చెల్లెలికి కొంచెం ఓదార్పు కలిగిన ఎంతో సంతోషం. సరేనండి, తప్పకుండా వస్తుంటానండి. నాకు మాత్రం ఎవరున్నారు? మీరే కదా. ఇక బయలుదేరతామమ్మా. ఓకే, బాయ్, టాటా. నాన్నమ్మేదో తీసుకోకూడని నిర్ణయమే తీసుకుంది. శ్రీకర్ సార్, పెద్దయ్య గారు, పెద్దిరాజు గారు, అందరూ తొందరగా బయటికి రండి.
ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? పెద్దోడు గారు నేను ఇక బ్రతకడం అనవసరం అంటూ ఆవేశంగా రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. అమ్మేదో అగాయిత్యం చేసుకునేలా ఉంది నాన్న. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టినట్టు ఇంకా ఇక్కడ మీటింగ్ ఏంటి? పదండి అమ్మని కాపాడదాం. అమ్మా 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 వేదా, అమ్మా అత్తయ్య వేదా, తలుపు తీయమ్మా. వద్దు వేదా. అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. నెట్టు అరే తమ్ముడు డోర్ను బద్దలు కొట్రా. కానివ్వరా.